ఇదిగో ఇతనే కిషోర్ అని. దారా ఆపరా కొంచెంసేపు. నా ఫ్రెండ్ కిషోర్ అని. అది జిమ్ ట్రైనర్ మాట. మనోడు జిమ్ ఓపెన్ చేద్దాం చూస్తున్నాడు. ఆయన ఓపెన్ చేస్తున్నాడు. మనోడు ఓపెన్ చేద్దాం చూస్తున్నాడు. మనోడి దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉంది. చూడు, డంబుల్స్ ఇవి ఆల్రెడీ కొన్నాడు. ఆల్రెడీ ఇంకా కొంటాడు. పార్ట్నర్ కలిస్తే ఏడికి చదో చెప్పు. మీరు కలిసారు అనుకోండి, జిమ్ పెడతాను. ఆల్రెడీ 20 సంవత్సరం 30 సంవత్సరాలు మనది ట్రైనింగ్ ఇచ్చిన కుర్రోలు పోటీ ఉన్నారు మాట్లాడు. ఎవరినైనా అడగండి, తెలుస్తుంది. దానికి మీకు తెలుస్తుంది. ఇటు చూడండి. జిమ్ ట్రైనర్ అయితే మంచి కండ్ల ఉంటాయి. అప్పుడే 30 సంవత్సరాలు అంటే అప్పుడు చూసి మాట్లాడలేదు. మీరు పెట్టి చూడండి, నీకు ఇవ్వకపోతే అప్పుడు. అవునా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తే ఇలా ఉన్నా, అన్ని సంవత్సరాల నుంచి ఇలాగే 50 years స్టిల్ బ్లాక్ సార్. మనోడి దగ్గర దగ్గర ఒక 70-80 మంది బిల్డర్స్ వెళ్ళారు మనోడి దగ్గర. ఏడుపు వచ్చేస్తుంది, వదిలేయండి నన్ను. ఈ బుల్లి దగ్గరికి అనవసరంగా వచ్చాను నేను. ఈ బక్కలోడు గోలేటో ఈడు గోలేటో నాకేం అర్థం అవటం లేదు. ఈడు జిమ్ తగ్గనందుకు చేస్తున్నావా, లాభం చేస్తున్నావురా నువ్వు? వదిలేరా నన్ను, సంపీకిరా. నీ బతుకుచాడా. నాకు సపోర్ట్ చేశారు అనుకోండి, మనం ఇంకా గట్టిగా పెట్టి జిమ్ ఓపెన్ చేద్దాం. రోడ్ పాయింట్. సరే అయితే నేను పార్ట్నర్ కలుస్తాను. మీరు కలిస్తే నాకు సపోర్ట్ కింద ఉంటది. అప్పుడు మనం ఇంకా కుర్రోళ్ళు ఇంకా తయారు చేయాలని ఆసక్తి నాకు. నేను ఫోటో పెట్టేసుకోరా. ఎంత అవుతుంది కిషోర్ పెట్టుబడి? అవుతుంది 2 లక్షలు అంట అందాక. పెడదామా? 50 పెడతావా? అదే కిషోర్ పెడతాడంట. మరి డంబుల్స్ ఇంకా రెడీ చేస్తాను. కొన్ని ఉన్నాయి ఇంకా నా ఇంటికాడ. ఇంటి దగ్గర ఉన్నాయా? ఇంటికాడ కొన్ని ఉన్నాయి. డైలీ చేస్తూ ఉంటాను. అతనికి యాక్చువల్లీ వీటి గురించి తెలియదు, ఎలా చేయాలో చూపించు ఒకసారి. కొంచెం ఎక్సర్సైజ్ అతనికి చెప్తే. కుర్రోళ్ళకి చూపించాలి, నాకెందుకని చూపిస్తారు. పర్లేదు, దానికి తెలుసా? కుర్రోళ్ళకి జాయిన్ అయిన కుర్రోళ్ళకి చూపించాలి. తెలుసా? ఓకే, అలాగైతే పర్లేదు. అలాది ఎలా చేయాలో చూపించు. ఆ ఎక్విప్మెంట్ తెలుసా మీకు? అది నాకే తెలియని అవసరం లేదండి. మీరు ఎంత పెట్టాలి నోటంటే కొంచెం అప్పుడులా ఉంది. చూడండి, పీసులు అన్ని కరెక్ట్గా ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. చాలా లేదు, ఎక్కువ గుండా అయిపోగలుగుతారు. అది గురు ఇష్టం. పెట్టుబడి పెడితే రాబడి నీకు అది చెప్తాను నేను. నువ్వు ఆల్రెడీ ఫోన్ చేసి మాట్లాడు వాళ్ళతోటి. టచ్ లో ఉండు. అలా కాదురా, మనం అతను వచ్చాడు కదా, అలాగే ఇన్వెస్ట్మెంట్ పెట్టించాలి. అంటే సోమనాయుడు వచ్చాడు ఆల్రెడీ, మనం మాట్లాడుతున్నాం. ఏడుపులే మొన్న బట్టల వ్యాపారంగా అలాగే అప్పచెప్పావు, అది గొడవ అయిపోయింది. మరి ట్రైనింగ్ కూడా అలాంటి అప్పచెప్తున్నావు. మనోడు చేస్తాడు భయ్యా, నీకు దాంట్లో మనోడు మంచిగా చేస్తాడు. కానీ వెయిట్ ఎక్కువ తిన్నట్లు. ఏడుపులే, నేను ఎలా కనిపిస్తుంది నీకు? ప్రతిసారి ఎలాంటి వాళ్ళు అప్పచెప్తున్నావు? బులే చేశారు కదా, చేయలేదు ఇంకా. నాకు చేయిస్తా చేస్తారా? చెప్పు ఏమని? ఎందుకంటే నాకు కుర్రోళ్ళు 3 మంది నేర్చుకున్నారు. ఉన్నారా? వాళ్ళని అడగను. నేను ఈ రోజు ఏదో కొంచెం ఫోన్ చేసి రాలేదు, టైం అయిపోయింది. దాని వల్ల కొంచెం రిలాక్స్ లేక ఇది అయిపోయింది. ఓకే ఓకే. బరువు ఎక్కువ అయిపోయింది. నీ మీద బరువు లాగా ఉంది అది. దానివల్లే ఇది వెయిట్ ఆడికంటే ఎక్కువ బరువు లాగా ఉంది. వెయిట్ ఎత్తిసాడు అది. నువ్వేం టెన్షన్ ఏం పడకు, ఎలాంటి వాళ్ళు వస్తాయి. సార్ మీరు ఎత్తు ఒకసారి చూడండి ఎంత వెయిట్ ఉందని. మరి ఎంత బరువు ఎత్తున్నాడు అంటే ఎలాగుంటది? ఈ ఏజ్ కి ఎత్తారంటే ఎంత కష్టం అండి. ఎక్కువ ఎత్తి ఇక్కడ నరాలు తెగిపోగలవు. వచ్చి మాట్లాడుతున్నా, రెడీ అయిపోయింది. ఓకేనా టీచర్? మనం డన్ చేద్దాం అయితే. పర్లేదా? చేశాను సార్, చూసారు కదా. పర్లేదు అంటే ఇప్పుడు అతను వచ్చాడు రా, వచ్చినాక పర్లేదు అంటే అతని ముందు పడిపోయాడు. తప్ప నువ్వు కాదు కాదు కానీ ఇన్వెస్ట్మెంట్ కదా వచ్చాడు. ఏదో నీకు చూపిద్దాం డబ్బులు అయితే నువ్వు చేసేయడం. డబ్బులు ఆడి ముందు ఏదో కొంచెం చూపించాలి కదా. నువ్వు ఫోటోలు అవి చూపించాలి కానీ నువ్వు చేసేసి పడిపోయి ఆయన పరువు తీసుకుంటే ఆయన నాకు వచ్చి అడుగుతున్నాడు. ఈ నేను ఎవరికి చెప్పండి ఈ విషయాలు. అతను వచ్చాడు మనకు. ఒరే కిషోర్ మాట ఇది మా ముగ్గురికే తెలుసు.
ఇది ఏంటంటే అతను వచ్చాడు మరి నిన్ను అడిగాడు ఇన్వెస్ట్మెంట్ కి, నువ్వు ఏంటంటే చూపించావు అతను మార్నింగ్ మళ్ళీ మన దగ్గరికి వస్తాడు, అప్పుడు మనం అక్కడ తీసుకెళ్ళి మొత్తం ఈ సామాన్లన్నీ అక్కడ పెట్టి తీసుకెళ్ళి అంతలో పెట్టేసి నువ్వు అక్కడ చెయ్యవు పడిపోయి వారి ముందు పడి పరువు పోయినట్లు అయిపోయింది నాకు. అసలు ఏం తినలే తిన నిన్ను ఎవడ చేయమన్నాడు, ఆయనకి ఏదో కొంచెం చూపిద్దామని ఇవన్నీ తీసుకొచ్చావు మొత్తం వస్తుందంటే అఫీషియల్ కూర్చొని మాట్లాడినందుకంటే ఎవడైనా షర్ట్ గిట్ వేసుకుని ఇటుకొచ్చి కూర్చుంటారు తప్ప నువ్వు టీ షర్ట్లు షూలు వేసుకొని వచ్చి మాట్లాడినందుకు కొత్త చూపిద్దాము అని మనం అనుకున్నాం. చూపించా పడిపోయి చూపించావాడికి ఫోన్లు అయితే రేపు రేపు రా మర్చిపోకుండా చేద్దాం.